హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా మనకు హెల్తీగా ఉండే మార్చిన కారం, నల్ల కారం అని కూడా అంటారు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల ఎండుమిర్చి, 3 స్పూన్ల నూనె, 2 కప్స్ కరివేపాకు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ మిరియాలు, 2 స్పూన్స్ శొంఠి, 4 స్పూన్స్ జీలకర్ర, ఒక 4-5 రెబ్బలు చింతపండు, ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు మనం ఈ మార్చిన కారంను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో నూనె లేకుండా జీలకర్రను మంచి సువాసన లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి వాటికి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుందండి ఈ కారం. తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో మిరియాలను యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం స్మెల్ మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు ఉన్న పొజిషన్లో జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ పౌడర్ని వీక్లీ 2 టైమ్స్ అయినా రైస్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు శొంఠిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది రైస్లోకే కాదు, ఇడ్లీలకి, దోశలలో కూడా మంచిగా ఉంటుంది. అలానే 1/2 స్పూన్ మెంతులను కూడా ఇలా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని, అంటే 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఈ ఎండుమిర్చిని గింజలతో సహా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ మాడనివ్వకూడదు. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని దానిలో తీసుకున్న 2 కప్స్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా చూసారా ఎలా విరిగిపోతుందో, అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు కారం త్వరగా పాడవ్వదు. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఇలా పౌడర్లా చేసుకున్నాను. ఇప్పుడు దానిలో మనం వేయించి పెట్టుకున్న వాటన్నిటిని దీనిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి, మార్చిన కారం రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.